తిరుమల శ్రీనివాసుడు తన వివాహము కొరకు కుబేరుని వద్ద అప్పు తీసుకున్న సంగతి మన అందరికీ తెలుసు. కానీ కలియుగం ముగిసేంత వరకు చెల్లించవలసిన పెద్ద అప్పు ఎందుకు తీసుకున్నారు? ఒక్క వివాహానికి అంత డబ్బు ఖర్చవుతుందా? అవును, ఖర్చవుతుంది. ఎందుకు అంటే ఇది సాధారణ వివాహం కాదు. సమస్త లోకాల నుంచి దేవతలు వచ్చి ఆశీర్వదించిన మహా కళ్యాణం, లోక కళ్యాణం. ఈ శ్రీనివాసుని కళ్యాణం గురించి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త విషయాలను మీ వద్దకు తీసుకురావడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్లిన తర్వాత మహావిష్ణువు భూలోకానికి వచ్చి శ్రీనివాసుని రూపంలో శేషాచలంలో నివాసం ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆకాశరాజా అనే ఒక మహారాజుకి సంతానం లేక తన భార్య ధరణీదేవితో కలిసి యాగం కొరకు భూమిని దున్నుతుండగా ఒక బంగారు కమలంలో ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకుని పెంచుకున్నారు. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో వేటకు వెళ్లాడు. ఆ సమయంలో రాజకుమారి పద్మావతి తన సఖులతో కలిసి అక్కడ గల ఉద్యానవనంలో విహరిస్తుంది. అక్కడ విహరిస్తున్న పద్మావతి దేవిని శ్రీనివాసుడు చూసి ఆవిడ సాధారణ యువతి కాదని, పద్మావతి రూపంలో ఉన్న మహాలక్ష్మి అని గ్రహిస్తాడు. అదే సమయంలో శ్రీనివాసుడిని చూసిన పద్మావతి దేవి కూడా తన మనసును కోల్పోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వకులాదేవి శ్రీనివాసుని వివాహం గురించి మాట్లాడటం కోసం నారాయణపురం వెళ్తుంది. అక్కడ ఆకాశరాజు దంపతులతో ఆవిడ వచ్చిన విషయాన్ని ఈ విధంగా చెప్తుంది. మహారాజా, మీరు ధన్యులు. సాక్షాత్తు లక్ష్మీదేవే మీకు బిడ్డగా దొరికింది అని చెప్పి తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. నా నివాసం శేషాచలం. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. అతడు నీ కూతురిని ఉద్యానవనంలో చూసి మనసు పోగొట్టుకున్నాడు. తనని మాత్రమే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. కొన్ని కారణాల చేత మేము పేదవారిగా బతుకుతున్నాము. కానీ ప్రస్తుతం మాకు ధనం మాత్రమే లేదు. కానీ నా కుమారుడు 3 లోకాలను ఏలగలిగిన సమర్థుడు, బుద్ధిమంతుడు. అతడు ఒక దైవాంశ సంభూతుడు కానీ మానవ మాతృడు మాత్రం కాదు అని ఆకాశరాజుకు తెలిపింది. పూర్వం నారద మహర్షి చేత పద్మావతి దేవిని శ్రీ మహావిష్ణువు మాత్రమే పెళ్లి చేసుకుంటాడు అని విన్న ఆకాశరాజు వకులాదేవి మాటలకు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వారి కళ్యాణానికి అంగీకరించాడు. పెండ్లి వార్త తెలిసిన నారదముని శ్రీనివాసుని వద్దకు వచ్చాడు. అప్పుడు శ్రీనివాసుడు నారదమునితో ఇలా అన్నాడు. ఓ నారద, నాకు వివాహం కుదిరింది. కానీ లక్ష్మి నా వద్ద లేకపోవడం వల్ల నేను పేదవాడిగా ఉన్నాను. వివాహ ఖర్చులకు కాను నా దగ్గర ధనం లేదు. కాబట్టి నీవే ఏదో ఒక విధంగా నాకు ధనము సమకూర్చవలెనని నారదమునిని కోరాడు. శ్రీనివాసుని మాటలు విన్న నారదముని కొద్దిసేపు ఆలోచించి కుబేరుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఓ కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు శ్రీనివాసునికి పద్మావతి దేవికి వివాహం నిశ్చయమైంది. లక్ష్మి తన వద్ద లేకపోవడం చేత శ్రీనివాసుడు పేదవాడిగా ఉన్నాడు. ఈ వివాహం జరిపించుటకు అతనికి కొంత డబ్బు అవసరం. ఆ డబ్బును నీవు మాత్రమే సమకూర్చగలవు అని పలికాడు. ఆ మాటలు విన్న కుబేరుడు, ఇంతకన్నా మహాభాగ్యం నాకేముంటుంది అని చెప్పి శ్రీనివాసునికి అవసరమైనంత డబ్బును సమకూర్చి శ్రీనివాసునితో ఒక పత్రము రాయించుకున్నాడు. ఆ పత్రముపై బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలు సాక్షి సంతకములు చేశారు. ఆ తర్వాత శ్రీనివాసుడు విశ్వకర్మను పిలిచి తన వివాహ విషయం తెలిపాడు. అప్పుడు విశ్వకర్మ వెంకటాద్రిని 2వ స్వర్గంలా తీర్చిదిద్దాడు. శ్రీనివాసుడు సంతోషించి సమస్త లోకాలకు శుభలేఖలు పంపించాడు. బ్రహ్మ, సరస్వతి, శివ పార్వతులు, శచి, ఇంద్రుడు, తారా, బృహస్పతి, అగ్ని, వాయు, వరుణ, యమ, కుబేర, సూర్య, చంద్ర మొదలైన వారు, వశిష్ఠ, అత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, భృహు, సూత, శౌనకాది మహామునులు, వారి శిష్యులు, కొన్ని లక్షల మంది బ్రాహ్మణులు, గరుడ, గోవర్ధన, యక్ష, కిన్నెర, కింపురుషులు మొదలగు వారు శ్రీనివాసుని కళ్యాణముకై శేషాచలం చేరుకొని విశ్వకర్మ నిర్మించిన భవనములలో ఆతిథ్యం పొందారు. అలా పెండ్లికి వచ్చిన వారందరికీ అగ్నిదేవుడు దివ్యాన్నములు పెట్టాడు. కుబేరుడు వస్త్రభూషణములు ఇచ్చాడు. వాయుదేవుడు సుగంధ ద్రవ్య పుష్ప వాసనలు అందజేశాడు. వశిష్ఠుడు పురోహిత్యం చేశాడు. ఇంద్రుడు పెళ్లి పెత్తనం చేశాడు. ఈ విధంగా వివాహ సన్నాహాలు జరిగాయి. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారము సరస్వతి, పార్వతి, వకులాదేవి మొదలగు పుణ్యస్త్రీలు శ్రీనివాసునికి తలంటు పోశారు. మంగళ స్నానాలు చేయించారు. మంగళ వాద్యాలు మ్రోగుచుండగా ముత్తైదులు మంగళ హారతులు పట్టారు. ఆ తరువాత శ్రీనివాసునికి సుగంధ తైలములతో తలంటి పన్నీటి స్నానము చేయించి నొసట బొట్టు, బుగ్గన కాటుక చుక్క పెట్టి తయారు చేశారు. ఆ తరువాత శ్రీనివాసుడు గరుడ వాహనాన్ని ఎక్కాడు. బ్రహ్మ హంస వాహనాన్ని, శివుడు నంది వాహనాన్ని ఎక్కి శ్రీనివాసునికి ఇరువైపులా ఉన్నారు. ఇంద్రుడు మొదలైన వారు తమ తమ వాహనాలను అధిరోహించారు. మంగళ వాద్యాలు, మృదంగాలు మారుమోగుతుండగా, రంభాదులు నృత్యం చేస్తుండగా, గంధర్వులు గానం చేస్తుండగా శేషాచలం నుంచి కిందకి దిగి
నారాయణపురానికి బయలుదేరారు. శ్రీనివాసుడు వస్తున్నాడన్న వార్త విని ఆకాశరాజు నారాయణపురాన్ని కలువ పందిళ్లతో, పచ్చని తోరణములతో, ముత్యాల ముగ్గులతో ఘనంగా అలంకరించాడు. ఆ తర్వాత అంతఃపుర స్త్రీలు పద్మావతీదేవికి మంగళ స్నానాలు చేయించి, పట్టు పీతాంబరాలు కట్టించి, నగలు ధరింపచేసి శ్రీ మహాలక్ష్మి వలె తయారు చేశారు. ఆ తర్వాత ఆకాశరాజు పద్మావతీదేవిని అంతఃపుర ఏనుగుపై కూర్చోబెట్టి శ్రీనివాసునికి ఎదురుగా తీసుకువెళ్లారు. అప్పుడు శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవిని నారాయణపురంలోని వీధులందు ఉత్సవములు చేయించారు. అనంతరం శ్రీనివాసుడిని ఒక దివ్య మందిరంలో ప్రవేశపెట్టారు. మిగిలిన బంధువులు తమ తమ విడిది భవనములలో సేద తీరారు. తరువాతి రోజు ముహూర్తం సమీపిస్తుండగా ఆకాశరాజు తన భార్య ధరణీదేవి మరియు ఇతర బంధువులతో కలిసి శ్రీనివాసుని విడిది గృహముకు వెళ్లి చందన తాంబూలాలు, వస్త్రములు, భూషణములు వంటి వాటిని శ్రీనివాసునికి ఇచ్చి పూజించారు. ఆ తర్వాత శ్రీనివాసుడిని ఏనుగుపై కూర్చోబెట్టి కళ్యాణ మంటపమునకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత వశిష్ఠ మహాముని సూచన మేరకు స్వామి పుష్కరిణిలో నీటిని ధరణీదేవి పోస్తుండగా ఆకాశరాజు శ్రీనివాసుని పాదములు కడిగి ఆ నీటిని తన భార్య తలపై చల్లుకున్నారు. వశిష్ఠుడు వధూవరులకు కంకణములు కట్టాడు. సుముహూర్త సమయమున వశిష్ఠాదులు మంత్రములు చదువుతుండగా మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. ముత్తైదులు మంగళములు పాడుతుండగా ఆ సమయమున శ్రీనివాసుడు పద్మావతీదేవి మెడలో మాంగళ్యమును కట్టాడు. అనంతరం దంపతులిద్దరూ ముత్యాల తలంబ్రాలు పోసుకోగా పెళ్లి వేడుక జరిగింది. ఆ తర్వాత ఆకాశరాజు శ్రీనివాసుని వైపు బంధువులకు అతిథి మర్యాదలు చేసి భోజనములు పెట్టించి వారిని సత్కరించాడు. ఈ విధంగా శ్రీనివాసుడు పద్మావతి దేవిల కళ్యాణము 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. చూశారు కదా, శ్రీనివాసుని కళ్యాణం 5 రోజుల పాటు ఎంత ఘనంగా జరిగిందో. ఈ వీడియోని ఇక్కడి దాకా చూశారు అంటే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.